గాంధీ భవన్లోకి గొర్రెల్ని పంపి అక్కడ ధర్నా చేసింది ఎవరు? సీఎం ఎందుకు రియాక్ట్ అయ్యారు గట్టిగా? సో డిస్కస్ చేద్దాం. నా పేరు మనోజ్, వెల్కమ్ టు మహానగర్. తెలంగాణ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ గాంధీ భవన్లోకి ఏకంగా గొర్రెలను తోలుకొచ్చి ధర్నా చేశారు గొల్ల కురుమలు. గంటకు పైగా గాంధీ భవన్లో నానా హంగామా జరిగింది. గొల్ల కురుమల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఆందోళనకారులు. సమస్యలు చెప్పుకోవడం, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమాలు చేయడం వరకు ఓకే, కానీ ఇలా ఏకంగా పార్టీ ఆఫీస్లోకి గొర్రెలు తీసుకురావడం, అది సొంత పార్టీ నేతలే కావడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు పార్టీ పెద్దలు. మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళు ఎవరో వెనకుండి ఈ తంతు నడిపించి ఉంటారన్న అనుమానాలు పార్టీ నేతల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవలి మంత్రివర్గ విస్తరణలో మాదిక సామాజిక వర్గానికి అవకాశం దక్కిన విధానాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఉండవచ్చని కూడా కొంతమంది అంచనాలు వేస్తున్నారు. సో క్యాబినెట్ బెర్త్ కోసం హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా వివిధ వర్గాల పెద్దల్ని కలిసి ఒత్తిడి పెంచడం వల్లే మాదిగలకు అవకాశం దక్కిందన్న అభిప్రాయంతో ఉన్నారట. సో మిగతా సామాజిక వర్గాల నాయకులు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మా మంత్రి పదవి దక్కలేదు, అందుకే మలి విస్తరణలో ఛాన్స్ కోసం ఇప్పటి నుంచే ఒత్తిడి పెంచే ప్లాన్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అధిష్టానం పెద్దల్ని కలిసి మంత్రి పదవి కోరడం, ఇతరితర పదవులను ఆశించడం తప్పులేదు, కానీ సొంత పార్టీ కార్యాలయం ముందే ధర్నాలు చేయించడం క్రమశిక్షణ రాహిత్యమే కాక పూర్తి బాధ్యతారాహిత్యమని కూడా భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ క్రమంలోనే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో గొల్ల కురుమల ధర్నా వ్యవహారంపై కూడా సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామంటూ కటువుగానే తేల్చి చెప్పారు రేవంత్. ఇటీవలి కార్పొరేషన్ పదవులు పార్టీ కమిటీలు వేసినందున అందులో యాదవులకు పూర్తి స్థాయి ప్రాధాన్యత ఇవ్వలేదని ఫీలింగ్లో ఉన్నారు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా. ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవడం, నాయకుల దగ్గర యాదవులకు గుర్తింపు లేదా అని కూడా మాట్లాడడం లాంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని సీఎం మాట్లాడినట్టు తెలుస్తుంది. సో అంటే ఒక లెవెల్ వరకు బాగానే ఉంటుంది, కానీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ధర్నాలు సొంత కార్యాలయంలోనే సొంత మనుషులే చేస్తే చాలా చిరాగ్గా ఉంటుంది. సో అంటే ఒక రకంగా ప్రతిపక్షాలకి వీళ్ళు లూపించినట్టు ఉంటుంది. గాంధీ భవన్ ఘటన వెనుక సొంత పార్టీ నాయకులు ఉన్నారన్న అనుమానాలు బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. పదవులు ఆశిస్తున్న నాయకుల్లో ఎవరో ఒకరు ఇలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కారణం ఏదైనా జరుగుతున్న పరిణామాలపై మాత్రం సీఎం కాస్త సీరియస్గానే ఉన్నట్టు సమాచారం. పదవులు ఆశించడం, తమ సామాజిక వర్గానికి న్యాయం జరగాలని కోరుకోవడంలో తప్పులేదు, కానీ పార్టీ కార్యాలయాల ముందు ధర్నాలు చేయించడం అంటే సొంత అధికార పార్టీని అవమానించినట్టే కదా అన్నది కాంగ్రెస్ పెద్దల భావన. సో తాజా హెచ్చరిక ద్వారా అలాంటి వాళ్ళ మీద తాను కన్నేసి ఉంచాలన్న సంకేతం కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సొంత పార్టీ నేతలే గాంధీ భవన్ దగ్గర గొర్రెలతో ధర్నా చేయడం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.